Very good evening. Welcome to the debate. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ పుట్టినరోజు ఇవాళ. ఆయన అభిమానులు చాలా ఘనంగా జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది మంత్రులు, స్థానిక నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి నాయకులు కూడా చాలామంది వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డితో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఇంకా నడుస్తుంది, ఆ మీటింగ్ నడుస్తుంది, అది చూడొచ్చు. అది అయితే ఇవాల్టి ఈ జన్మదిన వేడుకలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు జన్మదిన వేడుకలు జరిగినా కూడా అన్నా చెల్లెళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల ఇద్దరు తల్లితో సహా వెళ్ళి ఆ ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర నివాళులు అర్పించడం ఇవి చూసేవాళ్ళం. ఓ 3-4 సంవత్సరాల నుంచి అక్కడ సీన్ మారింది. మరి అన్న చెల్లి సంబంధం లేకుండా అన్న వెళ్ళొచ్చినాక చెల్లి, లేదా చెల్లి వెళ్ళొచ్చినాక అన్న. ఎందుకంటే ఇద్దరు ముఖాలు చూసుకోవట్లేదు కాబట్టి ఇట్లా విడివిడిగా చూశారు. అప్పుడు తల్లి ఏంటంటే కొడుకు వెళ్ళినప్పుడు కొడుకుతో వెళ్ళింది, కూతురు వెళ్ళినప్పుడు కూతురుతో వెళ్ళింది. ఆవిడ బాధలు ఆవిడవి. సరే, ఓకే, అది అయిపోయిన తర్వాత ఇవాళ ఇదేంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన నివాళులు అర్పించాడు. అప్పుడు తల్లి అక్కడ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెల్లెలు షర్మిలారెడ్డి వెళ్ళింది, ఆమె కూడా నివాళులు అర్పించింది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆమె అక్కడ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. కానీ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళలేదు. అక్కడ పెద్దగా అంటిముట్టనట్టే ఉన్నారు. కొడుకుని ఆమె హక్ చేసుకోవడానికి, కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏదో మొక్కుబడిగా చేశాడు, కొంచెం అంటిముట్టనట్టే ఉన్నారు. ఆ గ్యాప్ పెరిగింది. భారతిరెడ్డి గారు అయితే అసలు అత్తవైపు చూడలేదు అనేది అక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు చెప్తున్న మాటలు. దీనికి కారణం లేకపోలేదు. మొన్న ఎన్నికలప్పుడు కడప లోక్సభకు సంబంధించి షర్మిలను గెలిపించండి అని చెప్పి ఆమె బహిరంగంగానే వీడియో సందేశం ఒకటి రిలీజ్ చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే ఆవిడ కొడుకు వ్యతిరేకంగా కూతుర్ని గెలిపించండి అని వీడియో ఇవ్వడం అనేది అక్కడ కొంత సంచలనాత్మకమైంది. బహుశా ఆ కోపం భారతిరెడ్డి గారికి ఉండొచ్చు. తన అత్త షర్మిలను సపోర్ట్ చేశారు అనే ఇది ఉండొచ్చు. అది కొంత కనిపించింది. వాళ్ళు అక్కడ నివాళులు అర్పించే దగ్గర అది కనిపించింది. తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగింది అనేది చాలామంది అక్కడి నుంచి చెప్తున్న మాట కనపడుతుంది కూడా మనకి. విజువల్స్లో కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ చెయ్యి పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అనేది చెప్తున్నమాట. సో అది ఒక సందేశం అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత జరిగిన దాని ప్రకారం ప్రోగ్రాం అయ్యేంత వరకు ఆమె అలా రోధిస్తూనే ఉంది. అఫ్కోర్స్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు. భర్త పోయాడు, సంతానం ఇద్దరు చెరొక దారి అయిపోయినట్టుగా అయిపోయారు అనే బాధలో కూడా ఉండొచ్చు కదా. అట్లా రోధిస్తూనే ఉన్నారు ఆమె. ఇక ఆ తర్వాత షర్మిలారెడ్డి గారు అయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేది ఆమె ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అందరూ రాకపోయినా మొత్తం మీద అయితే చాలా ఘనంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడలో జరుగుతుంది. విజయవాడ లైవ్ చూపించడం, విజయవాడలో కూడా ఘనంగానే జరుగుతోంది ఆ సభ. సో ఎందుకు ఇంతగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తోంది? మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో పెద్దగా ఆ ఇడుపులపాయలో నివాళులు అర్పించడం తప్ప పెద్దగా బయట ఇంత ముందులాగా రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఇంత ముందు జరిపినట్టు ఎక్కడ జరపలా. చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు అభిమానులు ఏదో విగ్రహాలకు దండలేసినట్టే కనపడింది తప్ప ఒక పండగలాగా మాత్రం చేయలే. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా చేయలేదు. సో ఇక్కడ
రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా తన వైపు లాక్కుంటోందా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి డిజోనింగ్ కార్యక్రమం నడుస్తోందా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది పార్టీ. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళలో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. ఆ గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీని కాపాడుకోవడానికి తండ్రి పేరు కూడా ఉపయోగపడుతుందో లేదో. ఎందుకంటే షర్మిల డైరెక్ట్గా రాజకీయాల్లో దిగారు కాబట్టి ఆ తండ్రి లెగసీని షర్మిల తన్నుకుపోతారు, అందులో డౌట్ లేదు. అది కూడా కొంత కనపడుతుంది. సో ఓవరాల్గా ఇవాళ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందు రాబోయే మార్పులకి ఇవాల్టి రోజు రాజశేఖర్ రెడ్డి గారి 75వ ఈ జన్మదినోత్సవ వేడుకలు ఒక వేదిక అయినాయా అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. సో ఇక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రీప్లేస్ చేయబోతోందా, వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్లు టీడీపీలోకి వెళ్ళడానికి ముఖం చెల్లని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు, ఎందుకంటే వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ వాదులే కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తారా, ఈ జన్మదిన వేడుకలు ఒక గేమ్ చేంజర్ లాగా కాంగ్రెస్కి వైసీపీకి మధ్యలో, అన్నా చెల్లెలకు మధ్యలో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒక చర్చ నడుస్తోంది. సో ఈ ఎలా ఉండబోతోంది, ఇవాళ జరిగిన వాతావరణం ఎలా ఉంది, ఈ జన్మదిన వేడుకలు ఎలా కనిపించాయి అనేది ఒక విశ్లేషణ అయితే, రాబోయే రోజులకు ఇది ఎలాంటి ఇండికేషన్ అవుతోంది అనేది రెండవది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, అలాగే